మీరు అర్థం బండారు చేసుకోవాలి. వంశీకృష్ణ గారు గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం ఆగండి. బండారు వంశీకృష్ణ గారు ఏమంటారు? సో గుడ్ మార్నింగ్ అండి. మీకు జరగలేదు. ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్. యా. అజయ్ గారు, నేను ఎప్పుడో గత ప్రభుత్వంలో ఒకే ఒక డిబేట్ లో పాల్గొన్నా గానీ చాలా అర్థవంతమైన డిబేట్ వెళ్ళింది ఆ రోజు. గుర్తుందో లేదో అజయ్ అన్నకి. అయితే అవును. ఈ రోజు అజయ్ గారు ఏమంటారంటే ఆ డ్రైవర్లను డైరెక్టర్లుగా పెట్టుకున్నారు, డ్రైవర్లను డైరెక్టర్ గా పెట్టుకుంటేనే అరెస్ట్ చేయరు, డ్రైవర్లను ఎవడైనా డైరెక్టర్లుగా పెట్టుకోవచ్చు. ఆ డ్రైవర్ల మీద మరి అంత భక్తుని పెట్టుకున్నారో లేదంటే డ్రైవర్లను డైరెక్టర్లుగా పెట్టుకోవడం వెనక కారణం తెలిసి అరెస్ట్ చేశారో అరెస్ట్ అయితే జరిగింది. ఆ అరెస్ట్ కూడా తిరుపతి తీసుకొచ్చి తిరుపతి కోర్టులో రిమాండ్ లో పెట్టారు. సో డ్రైవర్లను డైరెక్టర్లుగా పెట్టుకుంటేనే అరెస్ట్ చేస్తారా అనేటటువంటి అర్థం వచ్చేలా అజయ్ గారు మాట్లాడారు. డ్రైవర్లను డైరెక్టర్లుగా పెట్టుకుంటేనే అరెస్ట్ చేయరు, దీని వెనక ఏదో కారణం ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. ఆ కారణం ఏంటంటే వీళ్ళు తప్పించుకుని ఒక్క నిమిషం వినాలి సార్. అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. మీ మీద చాలా రెస్పెక్ట్ ఉందని ముందే చెప్పాను. అజయ్ కుమార్ గారు వింటారు. అజయ్ కుమార్ గారు వెంకటరెడ్డి టాలెంట్ ఏంటంటే ఏమన్నా ఉంటే మాట్లాడేస్తాడు, ఇక సబ్జెక్ట్ లేనప్పుడు క్రాస్ టాక్ చేసేస్తాడు. చెప్తున్నా కదా. ఆ తర్వాత మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయం చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి ఆ కళ్యాణం దగ్గర కర్పూరం మీద ప్రమాణం చేసేస్తే అయిపోదు కదన్నా. దొంగ ఎప్పుడు నేను దొంగని అని చెప్పుకోడు కదన్నా. నేను ఎగ్జిస్టెన్స్ లో ఉండడానికి రకరకాల మాటలు చెప్తాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద గౌరవం నమ్మకం ఉంటే ఆయన అధికారంలోకి వచ్చి ఆయన ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ అయ్యాడో అప్పుడే ఆ పింక్ డైమండ్ గురించి తీసుకురావాల్సింది కదన్నా. వాళ్ళు చేసినటువంటి దాని మీద కామ్ గా ఉండి ఈ రోజు సారీ నాకు ఇట్లాంటిది ఏం సంబంధం లేదంటే జనాలు ఎలా వింటారన్నా, జనాలు ఎలా వింటారన్నా? మీరు సరే ప్రమాణం చేయలేకపోతున్నారే అన్న, మేమే అడిగామని చెప్తున్నారు. మేమే అడిగాము సిట్టు దర్యాప్తు అని చెప్తా ఉన్నారు. ఆ సిట్టు దర్యాప్తులో ఉన్నటువంటి అధికారులే ఈ రోజు నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేసినాక మాట్లాడండి అని అంటా ఉంటే మీరేమో డ్రైవర్లను అరెస్ట్ చేస్తారు. డ్రైవర్లు డైరెక్టర్లుగా వాళ్ళు ఎప్పుడు మారారో తెలియదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు. ఎవరికి కావాలన్నా ఈ దొంగ ప్రమాణాలతోటి? మనకు కావాల్సింది వాస్తవాలు. వాళ్ళని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కి తీసుకున్నారు, రిమాండ్ తీసుకున్న తర్వాత కస్టడీకి తీసుకుంటారు, కస్టడీకి తీసుకున్న తర్వాత రిమైనింగ్ పీపుల్ వస్తారు. మిగిలిన పీపుల్ A1 ఎవరు అనేది ప్రశ్న. A1 మరి గురుస్వామి ఆయన ఎవరు? సుబ్బారెడ్డి గారు అవుతారా? లేకపోతే ఆయన ధర్మాధికారులు నడిపించి టీషర్ట్ మీద ఆఫీస్ లో కూర్చునేటువంటి మన ధర్మారెడ్డి గారు అవుతారా? లేదంటే అత్యంత సౌమ్యుడైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు అవుతారా అనేది ప్రశ్న. చేస్తే దానికి మేమెందుకు స్పందించాలని అడుగుతున్నా. మీరు ఎట్లా స్పందించరన్నా? మీరు ఎందుకు స్పందించరు? మీ పనే అది. మీరు ఇరికిచ్చేసి పక్కకు తప్పుకునేటటువంటి పార్టీ మీది. మీరు కార్యకర్తలనే కాదు, వ్యాపారస్తులు కూడా మీది అదే పని కదా. మేము ఫస్ట్ నుండి చెప్పేది అదే. మీరు ఇరికిచ్చేసి పక్కకు తప్పుకుంటారు. వాళ్ళని ఇరికిచ్చేశారా డైరీ వాళ్ళని? ఈ రోజు అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లో ఉందన్న. ఒకసారి ఇరికిచ్చేసి మీరు అధికారులను గాని వ్యాపారస్తులను గాని కార్యకర్తలను గాని మీరు ఒక గొడవలో ఇరికిచ్చేసి పక్కకు వచ్చి హే మాకేం సంబంధం అంటారు. ఈ రోజు అరెస్ట్ చేసింది ఎవరన్నా? ఏ కేసులో అరెస్ట్ చేశారన్నా? మీకు ఎలా సంబంధం లేదన్నా? సంతకం పెట్టింది ఎవరన్నా? సుబ్బారెడ్డి గారన్నా. అరెస్ట్ అయింది ఏ కేసులో అన్నా? లడ్డు కల్తీ చేసిన కేసులో అరెస్ట్ అయ్యారన్నా. ఏ ప్రభుత్వంలో జరిగిందన్నా? ఇదంతా మీ ప్రభుత్వంలో జరిగిందన్నా. మాకేం సంబంధం అంటే ఎట్లా అన్నా చేయన్నా? నువ్వు మాట్లాడే ఎలా కుదురుతుందన్నా? మాకేం సంబంధం అంటే? మీరు మాట్లాడండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను క్రాస్ చెప్తా ఉన్నా. ఇప్పుడు మాకేం సంబంధం అని అంటా ఉన్నారు. మీకు ఎలా సంబంధం ఉండకుండా ఉంటుంది? వాళ్ళు ఏ కేసులు అరెస్ట్ అయ్యారు? వాళ్ళు ఏదైనా పోకిరీ కేసులు అరెస్ట్ అయ్యారా? దొంగతనం కేసులు అరెస్ట్ అయ్యారా? వాళ్ళు అరెస్ట్ అయింది ఎందులో? తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి చెప్పండి. వినండి అన్న, A1 సీట్ ఖాళీగా. ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం. ఓకే వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం అనండి. ఓకే గుడ్ మార్నింగ్ కీర్తన గారు.